రైతులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ 24వ విడత అయితే డబ్బులు అనేవైతే పడాలంటే ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ వచ్చేసి కూడా ఇక్కడ అప్డేట్ అయితే చేయడమే జరిగిందనమాట. సో ఈకేవైసీలో ఈ పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ పోర్టళ్లలో పంట సాగు చేస్తున్నట్లయితే నమోదు చేసుకోవడం, అలాగే బ్యాంక్ ఖాతాలో ఆధార్ని అయితే అనుసంధానం చేయడం అయితే ఇక్కడ జరగాల్సి ఉంటుంది. సో చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక్కో రైతు ఖాతాలోకి 2000 రూపాయలు రావాలి అంటే ఈ పని చేయకుంటే రావట. అర్హత లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి? పీఎం కిసాన్ ఈకేవైసీ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఇచ్చే 24వ విడత 2000 రూపాయల సాయం 2026 అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి డబ్బులు పొందాలంటే ఈకేవైసీ పూర్తి చేయడం అనేది తప్పనిసరి. అర్హులు ఎవరు, బెనిఫిషియరీ లిస్ట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలి, ఎవరికి డబ్బులు అనేవి పడతాయి, ఎందుకంటే 23వ విడత డబ్బులు పడ్డట్టు 24వ విడతలో చూసుకున్నట్టయితే అంటే ఇప్పటివరకు పొందుతున్న వారందరూ కూడా ఇక్కడ మనకు కొన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా తరచూ ఇక్కడ చెక్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు పొందని వారందరూ కూడా అర్హులు పీఎం కిసాన్ సంబంధించి చాలామంది అయితే లబ్ధి పొందడం అయితే లేదని అయితే ఇక్కడ తెలిసిందనమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం కూడా గుర్తించిందనమాట. సో వారిని అయితే మరోలో అప్లికేషన్ పెట్టుకునేందుకైతే వీళ్ళనైతే కల్పించినట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఆర్థిక సాయాన్ని పెంపు చేయడం మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే 2031 వరకు అయితే ఈ పథకాన్ని అయితే పొడిగింపు అయితే చేశారు. సో ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కూడా ఇక్కడ మనకు పీఎం కిసాన్ ప్రధానమంత్రి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే బడ్జెట్ అయితే విడుదల చేశారన్నమాట. సో అక్టోబర్లో 24వ విడత డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా 3 పనులు అయితే పూర్తి చేయాలని అయితే తెలియజేశారు. ఇక్కడ ఈకేవైసీ పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ పోర్టళ్లలో పంట సాగు చేస్తున్నట్లు ఇక్కడ నమోదు చేసుకోవడం, బ్యాంక్ ఖాతాలో ఆధార్ని అయితే అనుసంధానం చేయడం వంటి అయితే పనులు అనేవి అయితే పూర్తి చేయాలని అయితే తెలియజేసారన్నమాట. సో ఇక్కడ పీఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రత్యేకంగా ఇక్కడ దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసాగా అయితే నిలుస్తుందని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 23వ విడతలుగా 4,47,000 మంది రైతులకైతే ఇప్పుడు కోట్లకు పైగా నిధులైతే అర్హులైన రైతులకి బ్యాంక్ ఖాతాలోకి అయితే నేరుగా జమ చేసినట్లు లోక్సభలో తెలిపింది. అంతేకాదు ఈ ఆర్థిక సాయాన్ని 92% పైగా రైతులు వ్యవసాయానికి అవసరాలకే వినియోగించుకున్నట్లయితే తాజా ఆధ్వర్యంలో అయితే వెల్లడించిందన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే సో ఇటీవల చూసుకున్నట్టయితే 4 నెలలకు ఒకసారి అయితే మనకు 2000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. సో ఒకసారి అయితే మరి ఇవి పెంపు చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇవి పెంపు చేయబోతున్నట్లంటే ఇప్పటివరకు అయితే మనకు 2000 రూపాయల చొప్పున ఆ ఆర్థిక సాయాన్ని అయితే అందించారన్నమాట. సో ఇవి కాస్త మనకు పెంపు చేసినట్లయితే రైతుకి ఎంతో ఆదర్శంగా నిలిచేందుకైతే పంట పెట్టుబడి సాయాన్ని కూడా పెంపేందుకైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నట్లయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందన్నమాట. సో అప్పుడు చూసుకున్నట్లయితే సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన సాగు భూమి కలిగిన అర్హులైన రైతులందరికీ కూడా వ్యవసాయ అవసరాల కోసం నేరుగా ఆర్థిక సాయాన్ని అయితే అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం రైతుల ఆదాయ భద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. ఈ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లోక్సభలో అయితే వచ్చేసి కూడా లిఖిత్ పూర్వకంగా